ఈ వాక్యం ద్వారా ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే, నాకు దేవుడు బ్లెస్ చేశారు, నేనే సాటిస్ఫైడ్ లేని. అంటే దేవుడు ప్రతి ఒక్క విశ్వాసని, వాళ్ళ బిడ్డల్ని ప్రతి ఒక్క విషయంలో కాపాడుతున్నారు, ఆశీర్వదిస్తున్నారు, రకరకాల పరీక్ష నుంచి కూడా నిలబడుతున్నారు. కానీ ఈరోజు విశ్వాసులు సాటిస్ఫై లేదు, ఇంకా 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 ఆశ. గరు సమయంలో దేవుడు అన్నారు, అక్కడికి మీ గురించి నేను ఎప్పుడు ఏర్పాటు చేస్తాను. ఎప్పుడు దేవుడు ఇస్తున్నారట, మాంసము ఇంకా రొట్టె. అంటే చూడండి, వాటి వల్లే దేవుడు ఎలియాకి పోషిస్తున్నారు. దేవుడు మనకి ఎందుకు కాపాడలేరు? ప్రతి విషయంలో కాపాడతారు. ఈరోజు కొంచెం కష్టాలు వస్తే చాలు, బాధలు వస్తే చాలు, ఈరోజు దేవుడు నుంచి దూరమైపోతున్నాము, ప్రార్థన నుంచి దూరమైపోతున్నాము, రకరకాల సమస్యల నుంచి దూరమైపోతున్నాము. అది విశ్వాసి కారణం కాదు. ప్రతి ఒక్క విశ్వాసికి కష్టాలు, దుఃఖాలు, నిందలు, రోగాలు, ఆర్థిక ఇబ్బంది వస్తాయి. మీరు బైబిల్లో చూడండి, ఆదాం నుంచి యోహన్నా వరకు ప్రతి ఒక్క లైఫ్లో కష్టాలు, బాధలు, రోగాలు, నిందలు వచ్చింది. వాళ్ళు దేవుడు విడిచిపెట్టలేదు. దేవుడి గురించి జీవించారు, దేవుడి గురించి మరణించారు, దేవుడి గురించి నిలబడినారు. వాళ్ళు ఈరోజు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు పరలోకంలో. అంటే చూడండి, ఒక మనిషికి దేవుడు ఇలాంటి ప్రేమ, ఇలాంటి బాధ్యతలు కాపాడుతున్నారు. ఈరోజు దేవుడు పిలిస్తే మేము ఆ పిలుపులో లేము, ఆ ఆలోచనలో లేము. మన ఆలోచన, మన పిలుపు, మన జ్ఞానంతో ఈరోజు నడుస్తున్నాము, జీవిస్తున్నాము. ఇక్కడ స్పష్టంగా దేవుడు విలియం ఇలా కాపాడుతున్నారు. కొంచెం నేర్చుకోవాలి మేము కూడా. ఈరోజు ఒక పూట రైస్ లేకపోతే బాధపడిపోతుంది, కొంచెం శాలరీ లేకపోతే కూడా బాధపడిపోతుంది, అంతే కదా. లేకపోతే కొంచెం లేదుగా చింత కానీ, లేకపోతే ఏదైనా వస్తే బాధపడుతుంది. కరువు సమయంలో అట ఏమో అంటున్నారు, వెళ్ళండి ఎక్కడికి, ఒక మంచి ప్లేస్ ఏర్పాటు చేస్తున్నాను. ఈరోజు మీరు కూడా ఇక్కడికి వచ్చానంటే దేవుడు ప్లాన్తో వచ్చారు. మీరు కూడా దేవుడు ఒక ప్లాన్తో వచ్చారు. ఎవరి ద్వారానే దేవుడు మాకు కాపాడుతూనే ఉన్నారు, కాపాడుతూనే ఉన్నారు, కాపాడుతూనే ఉన్నారు. ఈ ఏలియా ప్రవక్తకి దేవుడు పోషిస్తున్నారు. దేవుడు మనకి ఎందుకు కాపాడలేరు, అన్ని విషయంలో ఎందుకు బ్లెస్ చేయలేరు? తప్పకుండా చేస్తారు. ఈరోజు ఈ విషయంలో మేము చాలా చాలా అంటే చాలా బ్యాక్లో ఉన్నాము. 6 లేఖ రాయబడి ఉన్నాయి. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను, ఉదయంలో రొట్టె మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాము, 2 పూట దేవుడు ఏలియాని ఏర్పాటు చేస్తున్నారు. ఏంటి? వర్షం లేదు, ఏం లేదు, ఫుడ్ లేదు, ఏం లేదు. ఒక కాకి వాళ్ళే దేవుడు ఈ ఏలియాని కాపాడుతున్నారు, ఫుడ్ ఏర్పాటు చేస్తున్నారు. దేవుడు మీ గురించి, నా గురించి ప్రాణాన్ని చేస్తారు, బహుగా ప్రేమించారు. ఎందుకు? మాకు ప్రతి ఒక్క విషయంలో ఆశీర్వదించేది తప్పకుండా చేస్తారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మంచిగా చదువుకోండి వాక్యం, అలాగే ఆలోచించండి. దేవుడు ఏలియాకి ఇలా కాపాడారు. ఒకవేళ మీ లైఫ్లో, మీ కుటుంబంలో మీకు ఇచ్చిన బాధ్యతలో ఏమైనా సమస్య ఉంటే ఈ వాక్యం ద్వారా దేవుడు తప్పకుండా మాకు కూడా సమస్య నుంచి బయట తీసుకొస్తారు. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, ఒకరోజు మా పాస్టర్ అమ్మ గారు ఆ టైంలో సేవలో లేము. దేవుడు అంటే భయం లేదు, ప్రార్థన అంటే భయం లేదు, పాపం అంటే భయం లేదు, నరకం అంటే భయం లేదు, దేవుడు భయం లేదు. నేను దేవుడి నుంచి దూరంగా జీవించినప్పుడు ఒకరోజు పాస్టర్ అమ్మ గారు నాకు ఫుడ్ ఇచ్చారు. ఫుడ్ ఇచ్చినప్పుడు అక్కడ కర్రీ మంచిది లేదని నేను ఏం చేశాను, ఆ ప్లేట్ పడేసినాను. ఆ ప్లేట్ పడిచినప్పుడు దేవుడు చూస్తారు పర్లోకాన్ని. ఆహా, నేనే ఈరోజు మీకు ఫుడ్ ఇస్తే
గరీబ్ మనుషులు లేదు, మీరు పరిస్థితి ఈరోజు ఎంతమంది లేరు, ఫుడ్ లేకుండా ఈరోజు అడుగుంటూ రోడ్లో సిగ్నల్లో ఉన్నారు. ఆ ఫుడ్ను పడిస్తావా? దేవుడు చూస్తాడు. 3 నెలల తర్వాత దేవుడు ఇలా పరిస్థితి తీసుకొచ్చారు. ఒక చిన్న ముక్క బియ్యం కూడా మా ఇంటి లేకుండా చేశారు. హల్లెలూయా. ఒక చిన్న ముక్క అంటే బియ్యం లేకుండా చేశారు, ఒక పైసా లేకుండా దేవుడు చేశారు. నా లైఫ్లో ఒకటి నేర్చుకున్నాను. నేనే కష్టాలు వచ్చినా సరే, బాధలు వచ్చినా సరే ఎవరికి నేను చెప్పలేదు. మా కుటుంబం విషయం, ఇది హెల్ప్ చేయండి, అది హెల్ప్ చేయండి. నా లైఫ్లో చిన్నప్పటి నుంచి అలవాటు నాకు లేదు. పక్కనే రూమ్ రెంట్ ఆనర్ ఉన్నారు, అంకుల్ లేరు, చనిపోయి ఉన్నారు, ఆంటీ ఉన్నారు. నెక్స్ట్ డే ఆంటీ అన్నారు, బాబు తిన్నారా మీరు? మా ఇద్దరికి తిన్నామంటీ. అయిపోయింది. నెక్స్ట్ డే సెకండ్ డే అయిపోయింది, మళ్ళీ తిన్నారా అంటే తిన్నాం. థర్డ్ డే వచ్చింది, తిన్నారా అంటే తిన్నాం. ఆంటీకి కొంచెం డౌట్ వచ్చింది. ఇప్పుడు పక్కనే ఉన్నాం, ఒకటే గది, ఒకటే రూమ్. కుక్ చేస్తే స్మెల్ వెళ్తుంది కదా, ప్లేట్స్ అన్ని కడగాలే కదా, బయటే ఉంది మనం ఆ టైంలో. వీళ్ళకి తిన్నారని అడిగితే తిన్నామంటున్నారు. డైరెక్ట్ ఇంటికి వెళ్ళిన తర్వాత అంటే ఏమనుకున్నాను మీకు తెలియదు. మా రూమ్కి ఒకటే గది కాబట్టి, ఒకటే రూమ్ కాబట్టి రెడ్ వచ్చి ఇంటి చేసి అన్ని చూసినప్పుడు ఈ బగునలు అన్ని కడిగి ఇంటికి ఎలాగైంది, ఏమైంది బాబు అని అడిగితే నేను ఏం చెప్పలేదు. కలర్ తీసి ఇంటికి వెళ్ళి బియ్యము, ఉప్పు, పప్పు, పసుపు, కారం అన్నీ తీసుకువచ్చింది. ఆ రోజు మా పాస్టర్ కుక్ చేసిన తర్వాత నాకు ప్లేట్లు అన్నం ఇచ్చారు. నేను కూడా మర్చిపోయింది. ఈ రోజు నుంచి మీరు ఏం ఫుడ్ ఇస్తారు, నో కంప్లైంట్. మీరు అది పప్పు ఇవ్వండి, రసం ఇవ్వండి, ఏది ఇవ్వండి, నేను సాటిస్ఫైగా ఇద్దాను, నో కంప్లైంట్స్. నేర్చుకున్నాను. ఇక్కడ ఫుడ్ విషయంలో వస్తే నా సాక్ష్యం మీకు ఎందుకు తెలియజేస్తున్నా అంటే ప్రతి ఒక్కరు నేర్చుకో. ఈరోజు బయట చూస్తే ఎలాగున్నారు ప్రజలు, సిగ్నల్లో బయట వాళ్ళకి ఫుడ్ దొరకట్లేదు, ఇవాళ సాయంత్రం చేయట్లేదు, ఇలాంటి పరిస్థితి ఉన్నాయి. ఈరోజు కుటుంబంలో కూడా ఈ కర్రీ బాగలేదు, ఆ కర్రీ బాగలేదు, ఇది తీసుకురాండి, అది తీసుకురాండి అని పిల్లలు కూడా కుటుంబంలో కూడా ఈరోజు కంప్లైంట్స్, దానివల్ల కూడా గొడవ. నేర్చుకోవాలి ఏంటంటే దేవుడు ఈరోజు మాకు ఏమి ఇచ్చారు, దాంతో మేము సాటిస్ఫైగా ఉంటాం. అది విశ్వాసి. నా లైఫ్లో నేర్చుకున్నాను. ఇక్కడ చక్కగా ఏలియాని ఇలా కాపాడుతున్నారు. ఫుడ్ విషయంలో కరువు వచ్చినప్పుడు, వర్షం లేనప్పుడు దేవుడు మా లైఫ్లో కూడా అలాగే కాపాడు. కొంచెం ఆలోచిస్తాం మన లైఫ్కి దేవుడు ఏం చేశారు. ఈరోజు మర్చిపోతున్నాం. బాధలో ఉన్నప్పుడు దేవుడు బాధ నుంచి మాకి విడుదల ఇచ్చిన తర్వాత కొన్ని రోజుల వరకు మర్చిపోతున్నాం. రోగాల్లో ఉన్నప్పుడు దేవుడు సుస్థ ఇస్తున్నారు, మర్చిపోతున్నాం. అలాగే జరుగుతుంది లైఫ్లో. చూడండి, దేవుడు మా గురించి మరణించారు, మా పాపం గురించి మరణించారు. మేము ఎవరు? ఒక మట్టి మనిషి. మా చూపులో పాపం ఉన్నాయి, ఆలోచనలో పాపం ఉన్నాయి, హృదయంలో పాపం ఉన్నాయి, శరీరంలో పాపం ఉన్నాయి, మన నడవలో పాపం ఉన్నాయి, ప్రతి విషయంలో పాపం ఉన్నాయి. ఆ పాపిష్టి మనిషిని కాపాడాలని పరలోకం నుంచి దిగి వచ్చారు భూమికి. ఒక మంచి లైఫ్ ఇచ్చేసి వెళ్ళిన తర్వాత ఈరోజు విశ్వాసులు ప్రజలు ఏం చేస్తున్నారంటే ఈ లోకం గురించి ఆలోచిస్తూ జీవిస్తున్నారు.